మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్ పేరుతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలోని పలు చోట్ల హోటళ్లు, లాడ్జీలను విస్తృతంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్లో వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్స్ గుర్తించిన పోలీసులు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా ఏర్పడి అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, ఐఎస్ సదన్ వంటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో నాంపల్లి, హబీబ్ నగర్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర కార్యకలాపాల నివారణ లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హోటల్, లాడ్జీ యాజమాన్యాలు అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ వ్యవస్థలను నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని పోలీసులు సూచించారు. ఈ సోదాల్లో దాదాపు వేలాది మంది సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలను పర్యవేక్షించారు. హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్ ఇన్ రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు, అవసరమైన అనుమతి పత్రాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. అన్ని జోన్లో ఉన్న లాడ్జెస్, రేపైన ఉన్న లాడ్జెస్ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాదిరి సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాదిరి సంశయాస్పద వస్తువులు ఉన్నావా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్స్, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ సీజ్ చేశాను. ఈ రోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాజెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంకా వచ్చే రోజు కూడా భద్రతని దృష్టిలో పెట్టుకొని, సురక్షిత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చెకింగ్ జరుగుతూనే ఉంటావు. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఐడి కార్డ్స్ కావచ్చు, అట్లానే నంబర్ ప్లేట్స్ కూడా సరైన నంబర్ ప్లేట్ పెట్టాలి. చాలా చోట్ల కూడా చూశాను, చాలా మంది యూత్ ఆ నంబర్ ప్లేట్ వంకర చేయడము, లేదంటే కవరప్ చేయడము, లేదంటే ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా FIR కూడా ఇష్యూ చేశాను. చట్టపరమైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.